రెడ్డి గారు ఈ కేసు విషయంలో అంటే ఎందుకు బెయిల్ రద్దు చేయాలి అనే దానికి సంబంధించి చాలా అంశాలను పొందుపరిచారు. చూస్తుంటే కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ కేసు మొదటి నుంచి విచారణ జరుగుతున్న తీరు కావచ్చు, వారు ప్రస్తావించినట్లుగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. కాబట్టి కొంత అది ఆ రకంగా కనిపిస్తోంది కదా, బలంగా ఉంది కదా వారి వాదన కూడా. ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం సార్. వివేకానంద రెడ్డి గారి హత్య ప్లాన్డ్ మర్డర్ అంటాం. పథకం ప్రకారం ప్రణాళిక వేసుకొని చేసిన హత్య, దాంట్లో వేరే సందేహమే లేదు. అయితే మసిపూసి మారేడుగాయ చేయాలన్న చందంతో వాళ్ళకున్న మీడియాని లేదా వాళ్ళకున్న తాబేదారుని అనుచరుల్ని అడ్డం పెట్టుకుని రకరకాల కథనాలు అల్లిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది, అలాగే అబద్ధాలు చెప్పడానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం వాళ్ళందరూ కలిపి సమాజంలో ఒక భ్రాంతిని కలిగించే ప్రయత్నం చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టే ప్రయత్నం కూడా చేశారు. నారాసుర రక్త చరిత్ర ఏదో చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలం కూడా అయ్యారు. అంటే జనం నమ్మారు నిజం కావచ్చేమో అని. చంద్రబాబు నాయుడు గారు పాపం నిజం చెప్తాడు, ఏ చిన్న హాని కూడా ఎవరికి చేయరు. ఆయన మీద ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా, ఆయన మీద గొడవలకు వెళ్ళినా క్షమిస్తారు తప్ప ఇట్లా కక్ష కట్టి ఎప్పుడు చేయరు. అలాంటి వ్యక్తి మీద కూడా వీళ్ళు తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రచారాలు చేసిన విషయం మనకు తెలుసు. ఇక్కడ ఇందాక చౌదరి గారు చెప్పినట్టు 6 ఏళ్ళ 4 నెలల 6 రోజులైతే కూడా ఇది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అంటే అర్థం ఏమండి? వ్యవస్థల్ని వాళ్ళు మేనేజ్ చేసే ఉండాలి, లేదా వ్యవస్థల్లో లోపాలు ఉండాలి. సార్, కోర్టులలో ఈ బెయిల్ రావడం, బెయిల్ రద్దు చేయడం, ఈ కోర్టు ఆ కోర్టు, కాలికేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలికేయడం, ఇది జరుగుతుంటది. అది మన చట్టాల్లో ఉన్న కొందరికి సౌలభ్యము, కొందరికి లోపం అనుకుందాం. అది సుబ్బారావు గారు బాగా తెలుసు. అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే 3 ప్రశ్నలు వేశారో వాటికి టకటక సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకోమన్నారు ఈ ప్రభుత్వం, అనవసరమైన తప్పుడు కేసును క్లోజ్ చేసేయండి. దానికి మళ్ళీ సాగదీసి చేయొచ్చా చేయకూడదా స్పష్టంగా సిబిఐ వాళ్ళకు తెలుసు. ఈ కేసు ఎలా జరిగింది, ఇది మర్డర్ అన్న విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఈ కేసులో సంబంధం ఉన్న సాక్షులు లేదా ఇతర వ్యక్తులు ఇప్పటికి 6 మంది చనిపోయారు. ఆ మృతుడు అయిన వివేకానంద రెడ్డి గారి కూతురే స్వయంగా కేసు వేసి ఉన్నారు. వాళ్ళు బంధువులే. జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి కూతురు ఆమె. వాళ్ళందరూ చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నది ప్రత్యక్షంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఊర్లో అక్కడ పులివెందలు ఎవరిని అడిగిన ఈ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థము, కుట్ర, ప్రయత్నము, ప్రేరణ అన్ని ఆయనే అనేది ఎవరిని అడిగినా చెప్తారండి. అక్కడైనా టీ తాగుతూ ఒక నలుగురిన దారిని వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. ఇంత స్పష్టంగా తెలిసి ఉన్నప్పుడు అంటే ఆధారాలు కావాలనుకోండి, అరెస్ట్ చేయాలన్నా, బెయిల్ ఇవ్వాలన్నా, బెయిల్ రద్దు చేయాలన్నా ఆధారం. ఇంత ప్రచారంలో ఉన్న విషయాలని అక్కడ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం. అక్కడ ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, రక్తం ఎవరు తుడిచారు, పడిపోయారా, కత్తితో పొడిచారా, గొడ్డలతో నరికారా, హార్ట్ అటాక్ వచ్చింది, అది ఎవరికైనా అర్థం అవుతుందండి. డాక్టర్లు రిపోర్ట్లు తీసుకున్నా కూడా అర్థం అవుతుంది. అలా ఆయన చనిపోయిన తర్వాత పరీక్షలు చేశారు, డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లు, అక్కడ పరిస్థితులు, అక్కడ కడిగినవి, అక్కడ దృశ్యాలు, ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా అది హత్య అని తెలుస్తుంటే ఇన్నాళ్ళు తాచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వ్యవస్థలు కొద్ది లొంగిపోయినారు. వీళ్ళు మేనేజ్ చేశారు. ప్రలోభాలకు గురవడం వల్లనే ఇప్పుడు మొదట కేసు పెట్టిన ఎస్ఐఓ, సిఐఓ అక్కడ నుంచి కూడా అదేదో అనుమానితమైన హత్య అని ఇట్లా ప్రతి చోట కొన్ని లక్షల చేతులు మారి ఉంటాయండి. ఇవి వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి వీళ్ళకి తెలుసు హత్యలు ఎలా చేయాలి, చేస్తే ఎలిమి ఎలా సృష్టించుకోవాలి, వ్యవస్థలు ఎలా మేనేజ్ చేయాలి, పోలీసులు, ఇవన్నీ బాగా తెలుసు. మనమేం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. భారతదేశంలో
అన్ని వ్యవస్థల్లో అవినీతి పీకల సార్ వరకు ఏదైనా ఉంది. సరే ఈ కేసు విషయంలో మాత్రం తప్పించుకోలేరు అనేది కనిపిస్తోంది. ఎందుకంటే ఆధారాలు అన్నీ కూడా సేకరించింది సిబిఐ. కొంత ఆలస్యం అవుతోంది విచారణ, కానీ ఖచ్చితంగా నిందితులకు